మార్నింగ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ ఇయర్లో మనకి టోటల్ 13 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సాలిడ్ స్టేట్, ఘనస్థితి. సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి సొల్యూషన్స్, ద్రావణ. థర్డ్ వన్ వచ్చేసి మనకి కెమికల్ కైనెటిక్స్, అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. రసాయన గతి శాస్త్రము, విద్యుత్ రసాయన శాస్త్రం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ, ఉపరితల రసాయన శాస్త్రం. ఫిఫ్త్ వన్ మెటలర్జీ. సిక్స్త్ వన్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ మోడల్. మెటలర్జీ అంటే లోహ నిష్కర్షణ శాస్త్రం. దీంట్లో మనకి 15th, 16th, 17th, 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ బ్లాక్ ఎలిమెంట్స్. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. దీంట్లోనే కాంప్లెక్స్ కాంపౌండ్స్. డి కామా ఎఫ్ బ్లాక్ మూలకాలు, నెక్స్ట్ సంశ్లిష్ట సమ్మేళనం. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసి పాలిమర్స్, పాలిమర్లు. 9th బయోకెమికల్స్. జీవాణులు. నెక్స్ట్ వచ్చేసి 10th వచ్చేసి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. నిత్య జీవితంలో రసాయన శాస్త్రం. ఇంకా నెక్స్ట్ 11th చాప్టర్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. హాలో ఆల్కేన్లు అండ్ హాలో ఎరిన్. నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చేసి కాంపౌండ్స్ కంటైనింగ్ C, H, O, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిగి ఉన్న కార్బన్స్ అన్నాము.
13th లాస్ట్ చాప్టర్ వచ్చేసి కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ కలిగిన కార్బన్స్ అన్నమాట. ఇవి టోటల్గా మనకి సెకండ్ ఇయర్లో టాపిక్స్. దీంట్లో మనకు వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ అయ్యేవి ఏంటంటే థర్డ్ చాప్టర్ నుంచి ఒక ఎస్ఏ కవర్ అవుతుంది. అలాగే డి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక ఎస్ఏ కవర్ అవుతుంది. ఈ 3 చాప్టర్ నుంచి అనదర్ ఎస్ఏ. ఇది ఎస్ఏ, దీని నుంచి ఒక ఎస్ఏ, దీని నుంచి ఒక ఎస్ఏ. మిగిలిన వాటి నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది మనకి టోటల్గా సెకండ్ ఇయర్లో ఉన్న సిలబసెస్. దీంట్లో మనం ఇవాళ 7th చాప్టర్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి చర్చించుకున్నాం. D, F block elements. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. మనం గ్రూప్ డివిజన్, పీరియాడిక్ టేబుల్ డివిజన్ నేర్చుకున్నాం. మనం పీరియాడిక్ టేబుల్ యాక్చువల్గా మనకి ఇలా ఉంటుంది, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఎస్ బ్లాక్, ఇది డి బ్లాక్, ఇది పి బ్లాక్, ఇది ఎఫ్ బ్లాక్. మనకి ఇక్కడ తీసుకుంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ చూసుకుంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద బిహేవ్ చేస్తూ ఉంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి పి బ్లాక్ ఎలిమెంట్స్కి మనకి వారధిగా పనిచేస్తాయి. ఏమంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవి రెండింటికి మధ్యలో పెట్టడం జరిగింది. మనకి దీంట్లో చూసుకుంటే డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి టోటల్గా 10 గ్రూప్స్ ఉంటాయి. దేనికి 10 గ్రూప్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనకి తెలుస్తుంది. డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ ది పెనాల్టిమేట్ షెల్. పెనాల్టిమేట్ షెల్ అంటే మనకి అవుటర్ మోస్ట్ షెల్కి మనకి ముందుండే షెల్ ఏమంటాం అంటే పెనాల్టిమేట్ షెల్ అంటాం, డి షెల్. ఫర్ ఎగ్జాంపుల్కి డి బ్లాక్ ఎలిమెంట్ యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే పెనాల్టిమేట్ షెల్ అంటే ఎన్ అంటే అవుటర్ మోస్ట్ షెల్, ఎన్ షెల్కి ముందుండే షెల్ ఏమంటాం అంటే n-1 పెనాల్టిమేట్ షెల్ అంటాం. దీంట్లో ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. దీంట్లో ఉంటుందంటే మనకి డిలో టోటల్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయంటే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ 5 × 2 టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి n-1 డి 1 to 10 ns 1 r2. ఇది జనరల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, డి బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఏమంటాం అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డెఫినేషన్, డి బ్లాక్ ఎలిమెంట్స్ డెఫినేషన్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అన్కంప్లీట్ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. కాబట్టి ఇన్కంప్లీట్ డి ఆర్బిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి n-1 డి అంటే టోటల్గా కంప్లీట్ అవ్వదు డి ఆర్బిటాల్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటాయంటే మనకి 10 ఉంటాయి. ఇన్కంప్లీట్ కాబట్టి 1 to 9 ns 1 r. అంటే టోటల్ లాస్ట్ గ్రూప్ తప్ప రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ కూడా దీంట్లోకి వస్తాయంటే మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. టోటల్ 10 గ్రూప్స్ తీసుకుంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి గ్రూప్స్ చూసుకుంటే డి బ్లాక్ ఎలిమెంట్స్
థర్డ్ ఏది స్టార్ట్ అవుతాయి, థర్డ్ బి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, సెవెంత్ బి, ఎయిత్ బి అండ్ 1B 2. మనం కౌంట్ చేసుకుంటే టోటల్గా 1 2 3 4 5 6 7 8 గ్రూప్సే ఉన్నాయి. కానీ యాక్చువల్గా ఎన్ని ఉండాలంటే మనకి 10 గ్రూప్స్ ఉండాలి. దీంట్లో ఏమవుతుందంటే ట్రయాడ్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. 8th బిలో మనకి 3 గ్రూప్స్ కలిపి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ తీసుకుంటే మనకి స్కాండియము, వెనాడియము, టైటానియము, క్రోమియము, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవి ఫస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్, ఫస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఫస్ట్ సిరీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. దీన్ని ఏమంటామంటే 3D సిరీస్ అంటాం. దీంట్లో మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి 4 సిరీసెస్ ఉంటాయి. 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్, టోటల్ 4 సిరీసెస్ ఉంటాయి. దీంట్లో మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ కంప్లీట్ డి సిరీసెస్. 6D అనేది అంటే ఇన్కంప్లీట్ డి సిరీస్. దీంట్లో చూసుకుంటే ఇట్రియం నుంచి లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి క్యాడ్మియం, లాంథనం నుంచి మెర్క్యూరీ, యాక్టీనియం నుంచి ఇది అన్కంప్లీట్ కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి లేదు. ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క సిరీసెస్ మనకి 4 సిరీస్లో ఉంటుంది. 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్. ఇవి 3 సిరీసెస్ కూడా మనకి కంప్లీట్ సిరీసెస్. 6D మాత్రం మనకి ఇన్కంప్లీట్ సిరీస్. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే మనకి జనరల్ క్యారెక్టరిస్టిక్స్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి వరుసగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. బహుళ ఆక్సీకరణ స్థితి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ కలర్స్. రంగుల కలర్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ బిహేవియర్. అయస్కాంత సామర్థ్యం. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. సంక్లిష్ట సమ్మేళనాలు ఏర్పరచు. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ alloys. మిశ్రమ లోహాలు. సిక్స్త్ వన్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్. అల్పాంతరాల సమ్మేళనాలు ఏర్పరచు. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి catalytic properties.
ఇవి మెయిన్గా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ కలర్స్, మ్యాగ్నెటిక్ బిహేవియర్, ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, ఫార్మేషన్ ఆఫ్ alloys, అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్, లాస్ట్ వన్ catalytic ప్రాపర్టీస్. దీంట్లో ఒక్కొక్క దాన్ని మనం ఇండివిజువల్గా డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ దీంట్లో చూసుకుంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ డిఫరెంట్ సిరీసెస్లో మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ కూడా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంటుంది డి బ్లాక్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ సిరీస్ 3D సిరీస్ తీసుకుంటే స్కాండియము, వెనాడియము, టైటానియము, క్రోమియము, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. వీటి ఆక్సిడేషన్ స్టేట్స్ తీసుకుంటే మనకి స్కాండియము +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, వెనాడియము +2 +3 అండ్ +2 +3 అండ్ +4, టైటానియము +2 +3 +4, క్రోమియము +2 +3 +4 +5, మ్యాంగనీస్ +2 +3 +4 6 7, ఐరన్ వచ్చేసి +2 +3 +4 +5, కోబాల్ట్ +2 +3 అండ్ +4, నికెల్ +2 అండ్ +3, కాపర్ +2 అండ్ +1, జింక్ +2. ఇవి 3D సిరీస్ ఎలిమెంట్స్ పార్టిసిపేట్ చేసే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్. దీంట్లో చూసుకుంటే సెంటర్ ఆఫ్ ది ఎలిమెంట్, ఈ సిరీస్లో సెంటర్ ఆఫ్ ది ఎలిమెంట్ వచ్చేసి మ్యాంగనీస్. మ్యాంగనీస్కి అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో +2 నుంచి +7 వరకు ఇది ఎగ్జిబిట్ చేయగలదు మ్యాంగనీస్. మిగిలినవి ఫస్ట్ హాఫ్ సిరీస్ తీసుకుంటే స్కాండియం నుంచి మ్యాంగనీస్కి వచ్చేటప్పటికి మనకి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి స్కాండియం తీసుకుంటే +3 స్టేట్లో ఉంటుంది, వెనాడియం +2 +3తో కంపేర్ చేసుకుంటే +4 అనేది మోర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. అలాగే మ్యాంగనీస్ తీసుకుంటే +2 +3 +4 కంటే హైయెస్ట్ దాని స్టేబుల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి +7 ఆక్సిడేషన్ స్టేట్. ఫర్దర్గా మనకి మ్యాంగనీస్ తర్వాత ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ వచ్చేటప్పటికి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది అన్స్టేబుల్. ఇక్కడ చూసుకుంటే ఐరన్ తీసుకుంటే మనకి స్టేబుల్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి +1 +3 +5 +4 అనేవి అంటే అన్స్టేబుల్. అలాగే కోబాల్ట్ కూడా +2 +3 +4 అనేది అన్స్టేబుల్. నికెల్ వచ్చేసి +2 స్టేబుల్ +3 అనేది అన్స్టేబుల్. కాపర్ +2 స్టేబుల్ +1 అన్స్టేబుల్. జింక్ అనేది +2 అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూసుకుంటే మనకి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆక్సిడేషన్ నెంబర్ పీరియాడిక్ టేబుల్లోనే హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఉండే ఎలిమెంట్స్ అనేది ఏంటో ఉంటాయంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉంటాయి. అవి ఏంటంటే మనకి ఆస్మియం అండ్ రుథీనియం. ఇవి రెండు కూడా హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఉండే ఎలిమెంట్స్. ఓవరాల్ పీరియాడిక్ టేబుల్లోనే హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఉండే ఎలిమెంట్స్ ఏమంటే మనకి ఆస్మియం అండ్ రుథీనియం. దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి +8. ఇవి +8 ఆక్సిడేషన్ స్టేట్లో లభిస్తాయి అన్నమాట, ఆస్మియం అండ్ రుథీనియం. ఇది ఓవరాల్ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్, బహుళ ఆక్సీకరణ స్థితుల గురించి. నెక్స్ట్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ ఆర్ ఎగ్జిబిట్ కలర్స్. మనకి ఎస్ బ్లాక్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసుకుని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనకి కలర్స్ని ఎగ్జిబిట్ చేయలేవు, కలర్స్ని ఎగ్జిబిట్ చేయలేము. తర్వాత వచ్చేసి ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. కలర్స్ని ఎగ్జిబిట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే కలర్స్ని ఎగ్జిబిట్ చేయాలంటే మనకి అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్ ఉండాలి. అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్, జత కూడని డి ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే కలర్స్ని ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉంటాయంటే డి ఆర్బిటాల్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి డి ఎలక్ట్రాన్, ఈ అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ జంప్ అయ్యి
మళ్ళీ ఫర్దర్గా కొంత ఎనర్జీని ఎమిట్ చేసి మళ్ళీ ఏం చేస్తుందంటే హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవ్వడం జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్స్ని ఏమంటాం అంటే మనకి డీడీ ట్రాన్సిషన్స్. ఈ డీడీ ట్రాన్సిషన్స్ వల్ల ఏమవుతాయంటే మనకి ఇవి కలర్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈ డీడీ ట్రాన్సిషన్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాని మీద పడిన లైట్లో కొంత లైట్ని ఏం చేస్తుందంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ని అబ్జర్వ్ చేసుకుని దానికి రిమైనింగ్ ఫ్రీక్వెన్సీని ఏం చేస్తాయంటే ఎగ్జిబిట్ చేస్తాయి. ఎగ్జిబిట్ చేయడం వల్ల ఏమవుతాయంటే అవి కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి డీ బ్లాక్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ డీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కాండియం తీసుకుందాం. స్కాండియం కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d1. ఇది నార్మల్గా మనకి స్కాండియం ఎలిమెంటరీ స్టేట్లో అనేది కలర్లెస్. దీనికి గల రీజన్ కలర్లెస్. స్కాండియం ఎలిమెంటరీ స్టేట్ అంటే కలర్ ఉంటుంది, దీనికి వైలెట్ కలర్ ఉంటుంది. దీనికి గల రీజన్ ఏంటంటే అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్ ఉంటుంది. అలా కాకుండా స్కాండియం +3 తీసుకుందాం అనుకోండి. +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే మనకి +3 స్టేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి అప్పుడు దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s0 3d0. దీంట్లో ఏ విధమైనటువంటి అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి కలర్లెస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్కి Zn +2 జింక్ ఏ తీసుకున్న తర్వాత జింక్ తీసుకుంటే కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d10. Zn+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. దేంట్లో లాస్ అవుతుంది మనకి ఎస్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. అప్పుడు కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s0 3d10. దీంట్లో తీసుకున్న మనకి అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి జింక్ ఎలిమెంటరీ స్టేట్లో కానీ కాంపౌండ్ స్టేట్లో కానీ రెండింటిలో కూడా ఏంటంటే ఇది కలర్లెస్ సబ్స్టెన్స్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఐరన్ తీసుకుంటే ఐరన్ రెండు ఆక్సిడేషన్ స్టేట్స్ స్టేబుల్ అని చెప్పాం మనం. Fe+2 Fe+3. Fe+2 కాన్ఫిగరేషన్ తీసుకుంటే మనకి ఆర్గాన్ 4s2 3d6 యాక్చువల్గా ఐరన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి దీని అటామిక్ నెంబర్ 26. ఆర్గాన్ 4s2 3d6. +2 స్టేట్లో తీసుకుంటే మనకి ఆర్గాన్ 4s0 3d6. ఇక్కడ తీసుకుంటే మనకి డిలో 3d6 కాన్ఫిగరేషన్ ఈ విధంగా డ్రా చేస్తాం. మనకి దీంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి Fe+2 ఏంటంటే కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దీని యొక్క కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్. అలాగే ఐరన్ యొక్క